ప్రభుత్వాలు చక్కెర పరిశ్రమను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి, చక్కెర ఫ్యాక్టరీని కొనసాగించాలి, ఫ్యాక్టరీని కొనసాగించాలి, నేను రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమను ఆదుకోవాలి, పరిశ్రమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరుకు పరిశ్రమను ఆదుకోవాలి, చెరుకు రైతులకు మద్దతు ధర ప్రకటించాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, చెరుకు రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలి, పరిశ్రమను ఆదుకోవాలి. కిమిడి మాధవరావు. నేను గత 10 సంవత్సరాలుగా ఏడి షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను, ఫీల్డ్ ఆఫీసర్గా. మాకు గత నెలలో జిఎం గారు పిలిచి 16 మందిని పిలిచి మీరందరూ రేపటి నుంచి విధుల్లోకి రానవసరం లేదని చెప్పారు. దానికి అనుగుణంగా మేము ఎందుకు విధుల్లోకి రానవసరం లేదు, ఎందుకు రావక్కర్లేదని అడిగితే జిఎం గారు అన్న సమాధానం ఏంటంటే, ఈ ఫ్యాక్టరీ మోతీసుగా ఉంది, మిమ్మల్ని ఫస్ట్ విడతలో మిమ్మల్ని జాబుల్లో తీస్తున్నాం 16 మందిని, తర్వాత విడతగా మొత్తం ఫ్యాక్టరీ మొత్తం అందరినీ తీసేస్తాము, కనుక మీరు రావవసరం లేదని చెప్పారు. మాకు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా, ఎటువంటి సమాచారం లేకుండా మాకు తీసినందుకు మేము డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాము. డిస్ట్రిక్ట్ కోర్టుకి ఇచ్చిన ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో, ఏదైతే తీర్పు ఇచ్చారో, ఏదైతే దాన్ని నమూనా ఫాలో అవ్వమన్నారో ఆ నమూనా కూడా వీళ్ళు ఫాలో అవ్వలేదు. కాబట్టి మేము కోర్టుకైనా వెళ్ళి వాళ్ళతో, పారిస్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళతో ఎగ్నెస్ట్గా కోర్టుకి వెళ్ళి ఎందుకు తీశారు, ఏ విధంగా తీశారు, మా 16 మంది ఫ్యామిలీస్ని రోడ్డు మీద పడ్డాం. మేమందరం ఇప్పుడు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మమ్మల్ని రీకాల్ చేసి మమ్మల్ని ఫ్యాక్టరీలో జాయిన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే పరిస్థితుల్లో జాయిన్ చేసుకోకపోతే మేము కోర్టుకు వెళ్ళి ఆందోళన చేపడతాము, కోర్టులో కూడా కేసు వేస్తాము. ఈ రైతు మిత్రులు, ఏఐకేఎస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా మాకు మద్దతు ఇస్తుంది. కాబట్టి వెనక్కి తగ్గేదే లేదు. మా ఫ్యామిలీలు బొరోటు పడ్డాయి కాబట్టి మమ్మల్ని ఉద్యోగస్తులుగా పరిగణించాలి. లేని అట్లా కాంపెన్సేషన్ ఇచ్చిన మేము తగు విధంగా కాంపెన్సేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాది విజయనగరం జిల్లా రేగిడి ఆందోళన మండలం సంకిలి గ్రామం. నా పేరు కర్రి రమణ. మేము 1997, 96 ఆ ప్రాంతాల్లో మా పెద్దలు ఇప్పుడు చాలామంది రైతులు సుమారు ఈ 3 విలేజ్లు మాది సంకిలి, దేవుదల, మధ్యలోడిపేట, ఈ 3 విలేజ్ల తాలూకు భూములు ఇవ్వడం జరిగింది. భూములు ఎలా ఇచ్చారంటే, ఈ చుట్టుపక్కల విలేజ్లు అభివృద్ధి అవుతాయి, షుగర్ ఫ్యాక్టరీ వస్తే జాబులు వస్తాయి అనే నినాదంతో చుట్టుపక్కల కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ బాగుపడతారని ఈ భూములు కారు చౌకగా ఆ రోజుల్లో ఎకరము ₹1,00,000, 50,000కి కూడా భూములు ఇచ్చారు. అప్పుడు జిఎంఆర్ నా పక్కన విలేజ్ రాజాము, మా విలేజ్ తాలూకా జిఎంఆర్ గ్రూప్కి భూములు ఇవ్వడం జరిగింది. భూములు ఇచ్చి చాలా వరకు జిఎంఆర్ వాళ్ళు కూడా విలేజ్లకి రోడ్లు వేయడం కానీ, తర్వాత వైద్య సౌకర్యాలు అంబులెన్సులు కానీ నడిపి చాలా చక్కగా చూసుకున్నారు జిఎంఆర్ వాళ్ళు. ఈఐడి ప్యారీకి ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఒక 5 సంవత్సరాలు నడిపి రైతులకి కూడా సబ్సిడీలని, ఎరువులని ఇచ్చి చక్కగా నడిపారు. ఇప్పుడు గత 2 సీజన్ల నుంచి ఇప్పుడు ఫ్యాక్టరీ రైతుల్ని పట్టించుకోవడం లేదు, తర్వాత రైతులకి ప్రోత్సాహాలు ఇవ్వడం లేదు. దీనికి అనుసంధానంగా 2 సంవత్సరాల క్రిందట ఇథనాల్ ప్లాంట్ అని కట్టారు, దాని మీదే దృష్టి పెడుతున్నారు. కానీ షుగర్ ఫ్యాక్టరీని మూసే పరిస్థితికి తీసుకొచ్చారు. మేము 7 లక్షలు, 5 లక్షలు, దగ్గర 8 లక్షల సీజన్ కూడా ఆడారు చెరుకు. ఇప్పుడు చూసుకుంటే దగ్గర 60,000కి 70,000కి పడిపోయింది. ఇంత దారుణానికి పడిపోవడానికి కారణం 100కి 90 యాజమాన్య ప్రాబల్యమే. ఈఐడి ప్యారీ వాళ్ళు ముందుకొచ్చి ఫ్యాక్టరీని నడిపించాలి. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా షుగర్ ఫ్యాక్టరీలకి కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వాలి, ఫ్యాక్టరీలకి ప్రోత్సాహం ఇచ్చి ఫ్యాక్టరీలు నడిపించేటట్లు చేయాలని ఈ విలేజ్ రైతు సంఘం నాయకులుగా మేము కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా
రేగడి ఆంధ్రస్ మండలం సంకిలి గ్రామంలో పిఐడి ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ మనుగడ కష్టమవుతుంది, ఫ్యాక్టరీ మూత దిశగా జరుగుతుంది వాళ్ళ చర్యలు అని చెప్పేసి ఇప్పటికే అపోహలు అనేవి కాకుండా వాస్తవాలుగా తెలుస్తున్నాయి. కార్మికులు తగ్గించేశారు, ఫీల్డ్ ఆఫీసర్స్ తగ్గించేశారు, సాగు విస్తీర్ణం పడిపోతుంది. ఈ నేపథ్యంలో రైతుల్లో ఒక ఆందోళన పెరుగుతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం తరఫున మేము ఒకటే కోరుతూ ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరుకు పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే క్రమంలో పక్క రాష్ట్రాల వలె మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదే సందర్భంలో ఇక్కడ యాజమాన్యాలు కూడా మరి ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే ఉండేది. షుగర్ ఫ్యాక్టరీని అనుసరించి ఉప ఉత్పత్తులు ఆధారం చేసుకొని అభివృద్ధి చెంది ఈరోజు పరిశ్రమ ఇబ్బంది అని చెప్పి వాటిని మూసేయాలని చూస్తే చెరుకు రైతుల మీద ఆధారపడి కార్మికులుగా అనేక గ్రామాల నుంచి రైతాంగం చెరుకు రైతులతో పాటు కూలీలు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ ఇది బహుళ పరిశ్రమ కనుక దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉంది, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు, ఈరోజు ఉత్తరాంధ్రలో 5 ఫ్యాక్టరీలు ఉంటే చోడవరము, భీమసింగి, లచ్చేపేట, ఆంధ్రవలస, ఈరోజు సంకిలి ఈ 4 ఫ్యాక్టరీలు మూసేసి ఏకైక ఫ్యాక్టరీగా సంకిలి ఉంది. ఒకప్పుడు 25 లక్షల టన్నులు ఇక్కడ క్రషింగ్ జరిగేది ఈ రాష్ట్రంలో. ఈరోజు కేవలం 80,000 టన్నులకు మాత్రమే సంఖ్యలు షుగర్ ఫ్యాక్టరీ పడిపోతుంది. అంటే దీనికి కారణం ప్రభుత్వ విధానాలు ఒక భాగం అయితే, రెండవది యాజమాన్యం కూడా ప్రోత్సహించుకోవడం. ఒకప్పుడు ప్రతి సంవత్సరం కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవడం కోసం మోటివేషన్ చేసేవారు గ్రామాల్లోకి వెళ్ళి. అలాగే సాగు విస్తీర్ణం ప్రతి సంవత్సరం 3,000, 4,000 ఎకరాలు ఉండేది, కొత్తగా మొక్కేసేవాళ్ళు. ఈ ఏడాది చూసుకుంటే కేవలం 700 ఎకరాలు మాత్రమే సాగు మొక్కేశారు. అంటే ఈ రకంగా చూసుకుంటే రోజు రోజుకి సాగు విస్తీర్ణం పడిపోతుంది. అదే క్రమంలో ఒకప్పుడు చెరుకు రైతులకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా వాళ్ళు సరఫరా చేసేవాళ్ళు. ఒకప్పుడు సబ్సిడీ ఇచ్చేవారు, ఆ తర్వాత క్రమంలో ప్రభుత్వ ధరకే అమ్మేవాళ్ళు. క్రషింగ్ అయిన తర్వాత చెరుకు రైతుల నుంచి రికవర్ చేసుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈ ఏడాది అటువంటి ఛాయలే లేవు. ఎరువు ఇవ్వడం లేదు, పురుగు మందులు ఇవ్వడం లేదు, రైతులు ప్రైవేట్ను కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ రకంగా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో చెరుకు రైతులు అయినా చెరుకు పంటను కొనసాగిస్తున్నారు. అందుకోసం మేము కోరుతున్నది ఒకటే, ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంఖ్యల షుగర్ ఫ్యాక్టరీని కొనసాగించాలి. అదే టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరనిచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నాను.